వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ రోజుటి వీడియో వచ్చేసి నా సండే రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూసేయండి, లేదంటే ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుందండి. ఇంకా సండే కదా కాబట్టి కొంచెం లేట్గానే లేస్తాము. ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ చేసి ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు వెళ్ళైతే టిఫిన్ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఈరోజు మా టిఫిన్ వచ్చేసి మసాలా వడ అండి. సో నైట్ అయితే పప్పు నానబెట్టాను, ఇంక ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి సండే అంటే తెలిసిందే కదా, మటన్ అయితే తినము. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా చికెన్ లేదంటే ఫిష్ తెప్పించుకుంటాము. మ్యాక్సిమం చికెనే ఎక్కువ తెప్పించుకుంటూ ఉంటాము. చికెన్ అంటే ఇష్టం కదా కాబట్టి ఎక్కువగా చికెనే తెప్పించుకుంటూ ఉంటాము. ఇంకా ఈరోజు లంచ్లోకి చికెన్ ఇంకా చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సో టైంని బట్టి చికెన్ బిర్యానీ అనేది చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్లో మూవీస్ చూద్దాం అనుకుంటున్నాము. ఈ మధ్య మూవీస్ బాగా చూస్తున్నాము అమెజాన్ ప్రైమ్లో. నేను నైట్ కూడా వి మూవీ వచ్చింది కదా, సో చూసాం మేము కూడా. చాలా రోజుల తర్వాత రాక ఒక మూవీ రిలీజ్ అయింది కదా, కాబట్టి ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. మేము కూడా చూసాము. ఇంకా ఈరోజు అయితే ఎవరు మూవీ చూద్దాం అనుకుంటున్నాము. కొంచెం సస్పెన్స్గా ఉంటుందంట మూవీ, అందుకని చెప్పేసి చూద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఈరోజు ప్లాన్స్ అంటూ పెద్ద ఏం లేవండి, జస్ట్ అలా నడుస్తూ ఉంది. ఉండేది ఒక్క రోజే కదా హాలిడే, తనకి ఇట్టే అయిపోతుంది. లేయడమే కొంచెం లేట్గా లేస్తాం కాబట్టి సగం డే అయిపోతుంది. ఇంకా లేచి టిఫిన్ తిని మళ్ళీ లంచ్ చేసుకొని అది తినేసరికి 2-3 అలా అయిపోతుంది. ఇంకా మిగిలేదు కొద్ది గంటలే. ఆ గంటలు ఏదో ఒక మూవీ చూడడం లేదంటే బయటకు వెళ్ళడం ఇట్లానే సరిపోతుంది. 2 డేస్ హాలిడేస్ ఉంటే బాగుండు. సాటర్డే మొత్తం సరుకులు అవి ఇవి తెచ్చుకొని సండే ఓన్లీ ఇంట్లో కూర్చొని ఉంటే బాగుంటుంది కదా. 2 డేస్ హాలిడేస్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా ఉంటుంది, కానీ మా వారికి ఒక్కరోజు సెలవు. ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంక ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం వడ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ పప్పు నైటే నానబెట్టుకున్నాను కాబట్టి జస్ట్ అలా మిక్సీలో వేసేసి బాగా కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. ఆ తర్వాత అందులో కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఆ తర్వాత ఇలా వడల్లాగా వేసేసుకుంటున్నాను. ఇవి మసాలా వడలు కాబట్టి ఇందులో వాటర్ ఎక్కువ ఉండదు కదా, కాబట్టి ఇలా చేత్తోనే వేసేస్తున్నాను. వంట నేర్చుకొని ఇన్ని ఇయర్స్ అయినా కూడా నూనెలో వేయాలంటే భయం, అందుకని చెప్పి కొంచెం దూరంగా ఉండి మరీ వేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే మసాలా వడ రెడీ అయిపోయిందండి. మా బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసేసాము. ఇంకా తర్వాత అలా కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చెట్లు గుర్తొచ్చాయి. చాలా రోజులైంది కదా చెట్లను చూసేసి అని చెప్పేసి ఇలా పైకి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసేసరికి టమాటా చెట్టుకి టమాటా కాయ కాసిందండి. చూడండి ఎంత బాగుందో అసలు. దీన్ని చూడంగానే ఎంతో సంతోషం అనిపించిందో. కాకపోతే చెట్లన్నీ ఎందుకో వాడిపోతున్నాయి. ఇంకా అందులో మేము పైన వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి పైకైతే రావట్లేదు, వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. కింద పెట్టుకుందాము అనుకుంటే కింద అయితే ఎండ రాదు కాబట్టి చెట్లన్నీ చచ్చిపోతాయి. ఆ పుదీనా చెట్టు అంటే దానికి ఎక్కువ ఎండ అవసరం లేదు కాబట్టి అదొక్కటే బతికుంది అక్కడ. ఇంకా అలా ఈ టమోటా కాయని చూసుకుంటూ కొద్దిసేపు మురిసిపోయాము. ఎంత బాగుందో కదా చూడండి, ఒక్క మచ్చ కూడా లేదు ఈ కాయకి. ఎంతైనా న్యాచురల్గా పండించినవి న్యాచురలే కదా. చూడండి ఒక్క మచ్చ కూడా లేకుండా ఎంత ముద్దుగా ఉందో ఈ టమోటా. అస్సలు కొయ్యబుద్ధి అవ్వలేదు. నేను అట్లా పట్టుకొని చూపిస్తూ ఉన్నాను, అది బాగా పొండుమాగింది కదా కాబట్టి రాలి పడిపోయింది. ఇంకా కాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఎందుకో కొయ్యబుద్ధి అవ్వలేదు, అది బాగా పొండుమాగి పాడైపోద్ది అనగా అప్పుడు కోస్తాను. ఇంకప్పటికే 12:30 పైన అయిపోయింది. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. నేను ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. అందుకోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పోపు గింజలు ఇంకా హోల్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మామూలుగా చికెన్ కర్రీలు అయితే పోపు గింజలు యాడ్ చేసుకోరు కదా, కానీ నాకు ఇష్టము అందుకనే యాడ్ చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత కొద్దిగా ఆనియన్స్, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని అవి పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లో కారం యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది ఒక మంచి కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ ముందుగానే ఒక 2 ఆనియన్స్,
2 టమోటాలు, కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ జార్లో మిగిలిపోయి ఉంటుంది కదా కొద్దిగా పేస్టు, ఆ పేస్ట్ను కూడా కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది చూడండి ఈ విధంగా పైకి సపరేట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా అనేది ఉడికితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, అందుకని చెప్పేసి నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి మనం వాటర్ ఏమీ యాడ్ చేయకపోయినా కూడా ఎన్ని వాటర్ వచ్చాయో. ఇప్పుడు ఇందులో మీ గ్రేవీకి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మామూలుగా అయితే ఇవి సరిపోతాయి. నేను బిర్యానీ చేస్తున్నాను కదా, అందులో కొంచెం గ్రేవీ ఉంటుందని చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మరో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంక ఈ చికెన్ కర్రీ చేసిన తర్వాత బిర్యానీ చేద్దామని చెప్పేసి కూడా అన్నీ సిద్ధం చేసుకున్నాను కదా, సో ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా అలా చికెన్ బిర్యానీ సగం ప్రాసెస్లో ఉండగా ఇంటి దగ్గర నుంచి అయితే ఫోన్ వచ్చింది. ఇంకా చికెన్ బిర్యానీ ప్రాసెస్ అనేది షూట్ చేయలేదు. ఇంకోసారి ఎప్పుడైనా ఆ రెసిపీని షేర్ చేస్తాను. హాయ్ అండి, నేను ఇప్పుడే వంట చేసుకుంటా ఉంటే మా ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో అర్జెంటుగా నేను ఇంటికి రావాలి అని చెప్పేసి రేపే రావాలని చెప్పారు. ఏం అర్థం కాలేదు ఒక్కసారిగా. ఫస్ట్ అయితే అలా ఇంటికి రమ్మనగానే కంగారు పడిపోయాను, కానీ తర్వాత తెలిసింది ఏం పర్వాలేదని. నేను ఇదివరకు వ్లాగ్లో చెప్పున్నాను కదా, నేను ఈ మంత్లో కానీ లేదంటే నెక్స్ట్ మంత్లో కానీ ఊరికి వెళ్తానని చెప్పేసి. కానీ సడన్గా వెళ్తానని అస్సలు అనుకోలేదు, కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు సిచ్యువేషన్ కూడా ఏం బాగాలేదండి. బుజ్జి ఆఫీస్లో అయితే చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇలాంటి టైంలో నేను వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇదంతా సర్దుమణిగిన తర్వాత వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ మా అన్న ఫోన్ చేసి వెంటనే రావాలని చెప్పాడు. ఇక్కడ ఉండలేను అట్లా అని చెప్పి అక్కడికి వెళ్ళలేను, ఎటు కాని పరిస్థితి అయిపోయింది నాది. సో ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. వెళితే ఆల్రెడీ తన ఆఫీస్లో అందరికి వచ్చింది కదా, నేను ఈ టైంలో అక్కడికి వెళ్తే మళ్ళీ వారికి ఏదైనా ప్రాబ్లం జరిగితే అప్పుడు అందరు బాధపడాల్సి వస్తుంది. అట్లా అని చెప్పి అక్కడికి పోకుండా ఉండే సిచ్యువేషన్ కాదు, ఖచ్చితంగా వెళ్ళాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఈ వీడియో మేబీ మంగళవారం వస్తుందేమో. నేను సోమవారం నైటే ఎక్కమని చెప్పారు, కానీ ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల బుధవారం అయితే వస్తానని చెప్పాను. అంటే మంగళవారం రాకూడదు కదా, అందుకని చెప్పేసి బుధవారం వస్తానని చెప్పాను. ఏం అర్థం కావట్లేదు అసలు ఇంత సడన్గా. అంటే నేను వెళ్దాం అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అట్లా మా అమ్మ చేత అది చేయించాలి ఇది చేయించాలి అని చెప్పేసి ఊరి దగ్గర అది చేయాలి ఇది చేయాలని మీతో కూడా చెప్పున్నాను కదా, కానీ అవి ఏమి కుదిరేటట్లేదు. దేవుడు అంతా అంతేనండి, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు. అందుకే ఏది ముందు అనుకోకూడదు. సో నేను ఇంత సడన్గా ఊరికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి. డైరెక్ట్గా అయితే నేను అస్సలు మాట్లాడలేను, నాకు ఏడుపు వచ్చేస్తుంది. డైరెక్ట్గా చెప్తాను, కానీ నేను ఏదన్నా చెప్పేటప్పుడు బాగా ఎమోషనల్ అయిపోతాను. అందుకని చెప్పేసి డైరెక్ట్గా మీతో మాట్లాడట్లేదు, వాయిస్ లేదు. మీరైతే వీడియో చూస్తూనే ఉండండి, నేను ఖచ్చితంగా చెప్తాను అసలు నేను ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది ఏంటి అనేది. ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం మీతో మాట్లాడిన తర్వాత తినేసి ఆ తర్వాత బయటకు వచ్చామండి. ఇంకా రేపు అయితే ఊరికి వెళ్తున్నాను కదా, ఇంక అందుకని చెప్పి తనకు సరుకులన్నీ తెచ్చిపెట్టేసి ఇంకా కర్రీస్ అవన్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అలా బయటకు వచ్చాము. వెజిటేబుల్స్ ఇంకా కొన్ని సరుకులు తీసుకురావాల్సి వస్తే ఇంకా నేను ఎప్పుడైతే బయటకు వస్తానో అప్పుడే టైర్లో గాలి అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది. ఇంకా చేసేది ఏమీ లేక పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ ఇంకా గాలి పట్టించుకొని వెళ్తున్నాము. ఇంకా తర్వాత డీమార్ట్కి అయితే వచ్చామండి. అక్కడైతే అన్ని సరుకులు ఒకే దగ్గర ఉంటాయి కదా, తీసుకొని వెళ్ళొచ్చులని చెప్పేసి. కానీ అక్కడ చాలామంది జనాలు ఉన్నారు, ఇప్పుడల్లా కాదని చెప్పేసి వెనక్కి వచ్చేసాము. ఇంకా పక్కన హోల్సేల్ షాప్ ఉంటే అక్కడ తీసుకొని వచ్చేసాము. ఇంకా తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ కూడా తీసుకుంటున్నాము. ఇంకా ఊరికి వెళ్తున్నాను కదా, పచ్చళ్ళు పొడులు అవన్నీ చేసి పెడదామని చెప్పేసి ఇంకా అలా ఆ కూరగాయలన్నీ ఇంటికి తీసుకొచ్చేసి నీట్గా వాష్ చేసి పెట్టేశాము. పక్క రోజు అంటే సోమవారం రోజు పచ్చళ్ళు ఇంకా పొడులు అవన్నీ పెట్టేసుకుందాము అనుకున్నాను. ఇంకా మండే రోజు ఎక్కువ పని ఉంటుంది కదా, వీడియో చేయడం కుదరదేమో అని చెప్పేసి ఆ రోజు నైటే మేలుకొని మరీ వాయిస్ ఇస్తూ ఉన్నాను.
ఇంకా విషయానికి వస్తే అంత సడన్గా మా అన్న ఎందుకు ఇంటికి రమ్మన్నాడు అంటే మా అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదండి. సో నేను ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి రమ్మని చెప్పారు. ఇంకందుకు సడన్గా వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే అస్సలు ఏం బాగాలేవండి. ఈ కరోనా రేపో మాపో మాకు కూడా వస్తుందేమో అన్నట్టుంది సిచ్యువేషను. ఒకవేళ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమేం లేదు. అలా ఉన్నాయి పరిస్థితులు. ఇలాంటి టైంలో నేను ఊరికెళ్ళి అక్కడ వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. అందులో చిన్న పాప ఉంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము. బట్ పోక తప్పదు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా మేము సరుకులు అవన్నీ తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడైతే ఒక ఆయన అక్కడ కింద పడిన బిస్కెట్లు అవి తింటూ ఉన్నారండి. అందుకని చెప్పేసి ఈ విధంగా ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్ని తనకి ఇచ్చేసి వచ్చాము. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.